రేవంత్ అదానీ అలై వలై దొంగ అన్నావు, దావోస్ లో ఎలా కలిశావు? కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయం. నాకు నవ్వాలనా ఏడ్పాలనా అని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండ్రా పోయి దావోస్ లో? ఎక్కువ పరిశ్రమలు ఇక్కడికి వస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి చెందుతుందని దావోస్ లో పోయి పెద్ద పెద్ద ఇండస్ట్రీలను ఇక్కడ దేవాలని. అందులో అదాని కూడా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి అందరు కలుస్తారు. అట్లనే మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి పోయిన తప్పితే రాజకీయం చేయాలని పోలే. మరి మీరేం చేసిండ్రు? నిన్నటిదానిక తిట్టినోడు ముఖ్యమంత్రిని తిట్టిండ్రు, నిన్ను తిట్టిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఆలోచన రాలేదా? ఆయన పొలిటికల్ గేమ్ కాదు, ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి పోతే దిగజారుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు. నెల కూడా కాకపోయా అప్పుడే ముఖ్యమంత్రి మీద కామెంటు, ఇక 6 డిక్లరేషన్ కానే కాదు. అరే 4 రోజులు ఆగుండ్రా బాబు. 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? మేము 10 ఏళ్ళు ఓపిక పట్టినమా లేదా? అదేవిధంగా ప్రజలు ఈనాడు తీర్పిచ్చిండ్రా బాబు. 10 ఏళ్ల కోపం చూపించిండ్రు. సోనియమ్మ తెలంగాణ ఇస్తాన్నది, 1200 మంది చనిపోతే తప్పనిసరిగా ఇచ్చి తీర్తాన్నది. ఆమెకు తెలుసు ఆంధ్రలో మాకు నష్టం జరుగుతుందని, అయినా ఇచ్చింది. అది కమిట్మెంట్. అదేవిధంగా 6 డిక్లరేషన్ ప్రజలు నమ్మి మాకు ఓటేస్తే అప్పుడే రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు? దిగజారుడు రాజకీయాలు. నిన్నటిదానిగా ఏదో దావోసులో అన్నాడట, దొంగ అన్నావు. ఇవాళ నువ్వు మిమ్మల్ని తిట్టిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారా లేదా? నిన్ను తిట్టే మీ నాయనని తిట్టిన వాళ్ళని కూడా చేర్చుకున్నారు. ఆయన అభివృద్ధి గురించి పోతే కూడా దాని మీద కూడా కామెంట్ చేయడం. కేటీఆర్ వారు చదువుకున్నవాడు, ఆయన ఇతర దేశాలలో చదువుచ్చుడు. ఈ సాంప్రదాయం కొత్తగా స్టార్ట్ అయిపోయింది. అంటే డెస్పరేట్ అయిపోయినారు. అరే షార్ట్ ఏం కొట్టిర్రా బాబు, మా సంగతి ఏంటని రోజు వాళ్ళు పార్టీ వాళ్ళు 1 పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మేము అన్ని చేస్తాంరా బాబు, తొందర ఎందుకు? 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా? హరిజన్ ముఖ్యమంత్రి చేసిండ్రా? ఇవాళ మేము డిప్యూటీ సీఎం హరిసేం చేసినామా లేదా? ఇలాంటి మాటలు ఎవరు నమ్మేటట్టు లేరు. అప్పుడే ప్రజలు అనుకుంటుడు ఆటోలో పోతారు క్యాసా एक महीना भी नहीं हुआ ये बीआरएस वालों को काम दाम ने रोज बयान दे रहे అంటున్నారు. ఇప్పటికన్నా ఆలోచన చేయండి. మేము ఇచ్చిన వాగ్దానాలు చేసి కొంత ప్రజల కంటే ముందే మీరు లొల్లి పెడుతున్నారు. అయిపోయింది. వాళ్ళు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇవాళ మేము బస్సులో ఫ్రీ మహిళలకు ఇచ్చినమా లేదా? మిగతా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఆఖరుకు మేము ఏది ధర్నీ ప్రోగ్రామ్ ను తీసేస్తామన్నాం. ధర్నీ వల్ల ధనవంతులకే లాభం అవుతుందన్నాం. దాని మీద కూడా కమిటీ వేసిండ్రా లేదా? ఇవాళ ప్రజలందరూ వస్తున్నారు. అయ్యా మా భూమి పోయింది, సర్వే మాధవిగా పానీలో మా పేరు తీసేసిండ్రు, మళ్ళా దొరలకు పోయిందని చెప్తున్నారు. అలాంటి కేసులు మేము చేస్తుంటే ఊనకలేక పనిపైక లేక ఏం మాట్లాడను తెలియక షాక్ లో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి అయితే ఆయన మన ఫామ్ హౌస్కి వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఇక మిగిలిన వాళ్ళు రోజు ఒక స్టేట్మెంట్లే. ఒక ఆయన అంటాడు పార్లమెంట్ లో మేము గల్లంతు. మేము కాదురా పోయి గల్లంతు మీరైతారు. ప్రజలు మా వైపు చేసిండ్రు. ఏ ఎన్నిక జరిగినా మేము గెలుస్తాం రా బాబు. నువ్వు ఎన్ని చెప్పు, ప్రజలలో మా మీద విశ్వాసం ఉన్నది. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది అనే ఆలోచనతో 1200 మంది చనిపోతే ఎవరు చేయాలని పని చేసింది? ఎవడని చేస్తారా? ఇంతమంది చనిపోతే ఈయన నేనే తెచ్చిన అంటాడు. తెలియదు. నువ్వు ఒక్కడే, మీ నాయన ఒక్కడే ఎంపీ ఉండే. పార్లమెంట్ లో మేము తెచ్చినాం. లోక్సభలో మా మిత్రులు కొట్లాడినరు. ఒక్కడే ఎంపీ ఎట్లా సాధ్యమే? మేము రాజ్యసభలో నేను ఎంఏ ఖాన్ కొట్లాడినాం. బిల్ తెచ్చినవా లేదా? సోనియా గాంధీ హనుమాన్ బిల్ పాస్ హోనా మీరు ట్రై చేసిండ్రు. సుశీల్ కుమార్ సిండే హోమ్ మినిస్టర్ ఉంటే కాయిదాలు తీసుకోవాలని ప్రయత్నం చేసిండ్రు. పార్లమెంట్ లో ఏం జరిగిందో తెలుసు కదా. కావాలని బిల్లు పాస్ కావద్దని అక్కడ కూడా ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసినా మేము సాధించినాం. నువ్వేం సాధించలే, కానీ పేరు చెప్పుకొని నువ్వు బతికినావు. ఏమన్నావు? ఏ దినమైతే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే
నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటున్నావా లేదా? నీ పార్టీని మరుగు చేస్తున్నావా లేదా? ఇప్పటికన్నా ఆలోచన చేసి ఈ చిన్న చిన్న చిల్లర వ్యవహారం చేయకుండా బాబు.